హలో అండి, వెల్కమ్ టు శ్రావ్యరాజ్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ లిస్ట్లో ఉన్నాయి. ముందుగా నేను 3 ఎగ్స్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ కేక్కి మనకి 1 కప్ షుగర్ పడుతుందండి. 1 కప్ షుగర్ని కొంచెం గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ బ్లెండర్ అవైలబుల్ లేకుంటే బీటర్ తోటి కూడా ఫ్లఫీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవచ్చు. మనకి షుగర్ అనేది కంప్లీట్గా కరిగి ఇలా ఫ్లఫీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ ఆల్ పర్పస్ ఫ్లోరు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, ఈ రెండింటిని వేసి ఒకసారి జల్లించుకోండి. జల్లించుకుంటే మనకి ఫ్లోర్ అనేది దాంట్లో ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకునేటప్పుడు మనం బీటర్ని యూజ్ చేయట్లేదు, స్పూన్ తోటే ఈవెన్గా కలిసేటట్టుగా స్లోగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో 1/4 కప్ మెల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి స్లోగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి నేను ఒక 1 టీ స్పూన్ హనీ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కూడా స్లోగా కలుపుకోండి. ఒక కేక్ మౌల్డ్లో నేను బటర్ పేపర్ ఆల్రెడీ వేసి ఉంచాను. దాంట్లో ఈ కేక్ బ్యాటర్ని వేసి ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫాయిల్ పేపర్ని చుట్టూ కూడా కవర్ చేస్తున్నాను. అప్పుడు అది ఈవెన్గా లోపల ఏదైనా కుక్ కాకుండా ఉన్నా కూడా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక వాటర్ ఉన్న ట్రేలో పెట్టి 375 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ బేక్ చేశాను. 40 మినిట్స్ తర్వాత మనకి కేక్ రెడీ అయిపోయింది. చుట్టూ ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఫాయిల్ పెట్టడం వల్ల మనకి సైడ్లో బాటంలో కలర్ అనేది చేంజ్ కాలేదు. నేను మీకు ఇప్పుడు కట్ చేసి తిని చూపిస్తాను. ఇలా బేసిక్ సూపర్ సాఫ్ట్ స్పాంజీ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై శ్రావ్యరాజ్ హోమ్ ఫుడ్ ఛానల్.